రాహుల్ గారు ఉన్నారు, ఒకసారి అడుగు సార్. అమరావతి పునర్నిర్మాణం కోసం నిన్న మోడీ గారు రావడం జరిగింది. దగ్గర 58,000 కోట్లతోని పునర్నిర్మాణం చేయబోతున్నారు. దీనిపై మీరు ఆంధ్రప్రదేశ్కున్న అప్పు 10 నుంచి 12 లక్షల కోట్లు వడ్డీతో. మోదీ ఏం సొంత డబ్బులు కానీ ట్యాక్స్ డబ్బులు కానీ రూపాయి ఇవ్వట్లేదు మనకి. ఆయన అన్నమాట ఒకటి కూడా నెరవేర్చట్లేదు. ఇప్పుడు 58,000 కోట్లు అన్నది కేవలం అప్పు చేసిన డబ్బు. ఆయన అప్పు ఇచ్చేదేటి మనకి? ప్రపంచంలో ఎవరైనా అప్పులు ఇస్తారు, దేశాలన్నీ అప్పులు చేసుకుంటున్నాయి. కానీ అనేక ధనమైన దేశాలు అప్పులు లేకుండా ఉన్నాయి. కనుక మోదీ ప్రత్యేక హోదా ఇస్తాన్నారు, ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ని కాపాడి ఉద్యోగాలు కాపాడుతూ ఉన్నారు, కాపాడారా? 15 లక్షలు ప్రతి పాకెట్లో ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య గొడవలు పెడుతుందే ఈ రాజకీయ నాయకులు. వీళ్ళెవరు ప్రశ్నించలేరు ఇప్పుడున్న వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళందరూ జైల్లో పెడతారని. కనుక పాలన రావాలి, పాలన మారాలి. 7569441275 పెట్టి మీరు గ్రూపులు పెట్టండి. తణుకు అయితే తణుకు, నిజామాబాద్ అయితే నిజామాబాద్, కరీంనగర్ అయితే గ్రూపు పేరే మీ నియోజకవర్గం పెట్టి మార్పు రావాలి, ఆ మార్పు తేవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. షర్మిల గారు మొన్న మాట్లాడుతూ మోడీ గారిని షర్మిల గురించి ఎందుకు అడుగుతావయ్యా?